హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న చెప్పినా కదా, ఇగో ఇది లొకేషను. ఇది సెకండ్ గేట్ యాక్చువల్గా. ఫస్ట్ ఇంకో గేట్ ఉంది. మంచిగా మొత్తం మాడి చెట్లు, కొబ్బరి చెట్లు. ఇటు సైడ్ కాంపౌండ్ వాల్ ఉంది, అటు సైడ్ 4 ఎకరాల కాంపౌండ్ వాల్ ఉంది. ఇక దుడ్డి కుక్కలు ఉన్నాయి, కొన్ని కోళ్ళు వేస్తారు, బర్రెలు వేస్తారు. ఇక కొలాగలు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కూడా కొలాగలు అమ్ముతారట. అవి ఇటు మనం మందు కొట్టాల్సింది ఇటు అవతల సైడు, ఈ గేట్ అవతల. మళ్ళీ ఇటు సైడ్ కూడా గేటే, ఇంట్లో కోవలు రాకుండా. పైన సోలార్ కోసం మొత్తం వైర్ చుట్టుంది, కాకపోతే కరెంట్ అయితే లేదట ఇప్పుడు. ఇది అవతల సైడు మొత్తం ఫార్మింగ్, ఇది ల్యాండ్ ఇది అంతా. ఏడరా కోళ్ళు. ఇగో ఇదొక రకం ఊరుకోళ్ళే, కాకపోతే ఈ మెడ మీద జుట్టు ఉండదు. ఆ టైప్ కోళ్ళు వీళ్ళు పెంచుతారు. ఇదైతే ఇంత కీమో ఫార్మింగ్ చేసిరంట. ఇదంతా చుట్టూ ఫెన్సింగ్ ఉంది, ఇట్లా బాక్స్ టైప్ చేసేసి ప్రతి ఒక్క మడికి అన్నిట్లకి సపరేట్ ఫెన్సింగ్ చేసి పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక మేకలు అందులో తిరుగుతాయి. ఇక్కడ గుడిసె లెక్క ఉంది కదా, అక్కడ తిరుగుతాయి మేకలు. ప్లస్ ఇక్కడ సైడ్ అవతల ఇంకో ప్లేస్ ఉంది, అటు సైడ్ ఏమో ఈ బర్రెలు ఉన్నాయి కదా, బర్రెలు మేయడానికి పెట్టుకోరు ప్లేసు. ఇప్పుడు ఇందులోనే మందు కొట్టాల్సింది మొత్తం. మన డ్రోన్ సెటప్ మొత్తం ఇట్లా చేసుకున్నాం. లొకేషన్ అయితే మంచిగా ఉంది. ఇక్కడ ఉండేటోళ్ళకైతే మంచిగా ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది. కానీ ఒక్కరు ఇద్దరు ఉంటే మాత్రం జర నైట్ టైం భయం అవుతుంది. కానీ ఒక 4-5 ఉన్నారనుకో, మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. మనకు కావాల్సినవన్నీ ఇక్కడే పండించుకోవచ్చు, లేదంటే కోళ్ళ లాంటివి ఇట్లాంటివి పెంచుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇందులో నేను వచ్చినప్పుడు ఇందులో మేకలు వదిలేసాను. అన్నిట్లకి ఫెన్సింగ్ ఉంది. ఇప్పుడు నువ్వు ఇందులో వేసి ఇందులో వదిలేసాను అనుకో, ఇందులోనే ఉంటే ఎటు వెళ్ళాయి, పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. గొర్రెలు ఇట్లా ఫార్మింగ్ చేయాలి న్యాచురల్గా అనుకుంటే దీంట్లో వదిలేయడానికి చాలా ప్లేస్ ఉంది. ఇటు సైడ్ వచ్చినా ఇప్పుడు జూన్కి నిన్న ఇటు సైడ్ ఏం రాలే, ఇటు కూడా చాలా ప్లేస్ ఉంది. బర్రెని ఇట్లా వదిలేస్తే ఇటు ఉంటాయి. ఇటు చుట్టూ కాంపౌండ్ ఫాల్ ఉంది, ప్లస్ లాస్ట్కి 2 రూమ్లు ఉన్నట్టున్నాయి ఫ్యామిలీస్ ఉండడానికి. ఇక్కడ హౌజులు కూడా ఉన్నాయి. ఇది వాటర్కి యూజ్ చేసేవాళ్ళ మరి దేనికి యూజ్ చేసేవాళ్ళు. లోతు అయితే చాలా పెద్దగానే ఉన్నాయి, నార్మల్గా చిన్నగానే అయితే లేవు. అంత బాగుంది లొకేషన్, అంతా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు మందు కొట్టాలంటేనే చుట్టూ ఫెన్సింగ్ ఉన్నాయి, మడికి దించుకోవడానికి కానీ మందు కొట్టడానికి కానీ జర ఇబ్బంది. ప్రతి సైడు బార్డర్కు అన్నీ ఫెన్సింగ్ ఉంది కదా, ఇబ్బంది అయిపోతుంది మందు కొట్టడానికి. చూడండి అన్నిట్లో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, ప్లస్ ఇది ఉంది. అక్కడక్కడ చిన్న కాంపౌండ్ వాల్ కూలిపోయిందంట. అదొక్కటే కొంచెం జర డిస్టర్బెన్స్ ఉంది. కానీ అవన్నీ సెట్ చేయించుకుంటే ఓన్గా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి బర్రెలు గొర్రెలు పెంచుకోవాలనుకున్నాం, లేదంటే నాటుకోళ్ళ ఫార్మింగ్ ఇట్లా చేసుకోవాలనుకుంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది. పొలానికి పొలం చేసుకోవచ్చు, ఆ గట్ల పంట తిరిగి మేస్తాయి. అండ్ పొలం వేసింది కాకుండా వేయకుండానే ఇలాంటి చాలా ప్లేస్ ఉంది. ఇటు సైడ్ ఉంది, ఇంకా అక్కడ అవతల సైడ్ ఉంది. ఇప్పుడు ఇందులో ముంగడ దాంట్లో కూడా ఉంది, చాలా ప్లేస్ ఉంది ఇందులో. మంచిగా ఉంది. ఓన్గా ఏదైనా చేసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ ఇలాంటిది. అందుబాటుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొట్టి ఆయనతో వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. తొందరనే అయింది, అంత ఇబ్బంది ఏం కాలే. కానీ ఛార్జింగ్ ఎక్కువ వేసుకుంది, ఎందుకంటే ఇంట్లో కొట్టి అందులోకి జాలి మీకు అటు ఇటు తీసుకోవాలి కదా, అట్లా కొంచెం జర ఇబ్బంది అయింది. కానీ మొత్తం మీద కంప్లీట్ అయితే తీసేసిన. అండ్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాం.